ఏపీ రాజకీయాల్లో కాపు కలకల మొదలైంది. ఇప్పటివరకు కాపు సామాజిక వర్గ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. కానీ ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు పెద్దలు చేస్తున్న చేష్టలు, వ్యాఖ్యలు కొత్త పంచాయతీ కారణమవుతున్నాయి. మెగా ఫ్యామిలీపై ఫుల్ అటాక్ చేశారు కాపు సామాజిక వర్గ నేత ముద్రగడ పద్మనాభం. ఇందుకే ఆయన ఏమన్నారు, దాని వెనుక రీజన్స్ ఏంటి, ఏపీ కాపుల్లో అసలేం జరుగుతోంది? నా ప్రాపర్టీ కానీ నా కూతురు డయాస్ మీద తమ పరిచయం చేశారట. ముద్రగడ పద్మనాభం కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా? మామగారి పేరు వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప ముద్రగడ పద్మనాభం కూతురు ఎందుకు చెప్పాలా? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూతురు కాదే, ముద్రగడ పద్మనాభం ఇంటి పేరు లేదే అమ్మాయికి. సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు? మా పేరు మీ డయాస్ను ఉపయోగిస్తావా? ఇది పద్ధత? నేను ఒకటి అడుగుతాను, ఇంకోటి కొత్త విషయం. మా అమ్మాయిని పరిచయం చేసావు, ఓకే, మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా, వదిలేసిన భార్యను పరిచయం చేయొచ్చు కదా, డయాస్ మీద దిగుచ్చి పరిచయం చేయి, మూడో భార్య కూడా దిగుచ్చి పరిచయం చేయి. అంటే ఎదరోళ్ళు లోకువా, ఎదరోళ్ళు నీ అవమానిస్తూ ఉంటావు అన్నమాట. నీ ముగ్గురు భార్యను దిగుచ్చి డయాస్ పరిచయం చేయి. ఇప్పుడు మొదటి భార్య, రెండో భార్య వారి డైవర్స్ ఇచ్చేసాను, మూడో భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. ముద్రగడ పద్మనాభానికి కోపం వచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఆయన ఫైర్ అయ్యారు. ఏకంగా ఆయన వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేసుకుని తీవ్రమైన విమర్శలు చేశారు ఆయన. నిజానికి ఇవి చాలా తీవ్ర విమర్శలు అని చెప్పాలి. మామూలుగా ఇప్పటి వరకు పవన్ వ్యవహార శైలిపై ముద్రగడ విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన ఇంకొంచెం దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారని చెప్పొచ్చు. ఆయన భార్యలను కూడా రాజకీయాల్లోకి లాగారు. మెగా ఫ్యామిలీపై కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు ముద్రగడ. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీకు తెలియవా? అది చెప్పవా బయటికి? నేను సంస్కారం వదిలిసి మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీ కుటుంబంలో అమ్మాయి పబ్బులో తాగి డ్యాన్స్ చేస్తే పోలీసు పట్టిపోయారు, అది చెప్పవా? ఇంకొక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయిందే, అది చెప్పవా? మా కుటుంబం దొరికిందా మీకు? మీరు నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీదకి వచ్చాను. మీ అన్నయ్య గారు కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడు నేను ఒక మాట కూడా అనలేదు. కాకినాడలో పూనకం తెచ్చేసుకొని, ఆవేశం తెచ్చేసుకుని, ఉద్రేకం తెచ్చేసుకుని ఎందుకు మాట్లాడాల? ఎందుకు మాట్లాడారు అడుగుతా ఉన్నాను. సో విన్నారుగా, ప్రస్తుత విషయాలే కాదు, గతంలో మెగా ఫ్యామిలీపై చేసిన విమర్శను కూడా ఆయన మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. మరి ఆయన ఈ రేంజ్లో రెచ్చిపోవడానికి రీజన్ ఏంటి? అసలు ఆయన అంతలా కోపంతో ఊగిపోవడానికి కారణం ఏంటి? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే మీరు ఇది చూడాలి. ముద్రగడ గారి అమ్మాయి శ్రీమతి కాంతి గారు, వారి అల్లుడు శ్రీ చందు గారు నాకు ఒకటే చెప్పారు ఈ రోజున. నాకు నిజంగా అమ్మ, నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నా, నాకు వారికి ఒక కుమార్తె ఉన్నందని కూడా అన్న విషయం నాకు తెలియదు. కాంతి గారు ఉన్నారు అన్న విషయం కూడా తెలియదు నాకు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాన్నగారిని ఒక మాట అనాలని కానీ ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు, గౌరవిస్తాను పెద్దల్ని. ఈ రోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను, కాంతి గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను తండ్రికి కుటుంబానికి కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు. నేను మీ నాన్నగారికి, నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను, అలాగే తల్లి ఒక కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను. సో అది మ్యాటర్. పవన్ కళ్యాణ్ చేసిన ఈ పని ముద్రగడ కోపం, నషాళాన్ని అంటడానికి కారణమైంది. పవన్ ఇక్కడ ముద్రగడ గురించి అసభ్యంగా మాట్లాడారా? లేదు. ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారా? అది కూడా లేదు. బట్ పవన్ తుని సభలో చేసిన ఈ పని చూడడానికి పెద్దరికంలా కనిపిస్తున్నా ఇది ప్యూర్ పొలిటికల్ స్టంట్. రాజకీయాలపై ఏ కాస్త అవగాహన ఉన్నా ఇది అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ముద్రగడ ప్రస్తుతం వైసీపీ క్యాంప్లో ఉన్నారు. పిఠాపురంలో పవన్ ఓటమి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన నిత్యం అక్కడ కాపు నేతలు ప్రజలతో టచ్లో ఉంటున్నారు. పిఠాపురంలోనే మకాం వేసి రాజకీయాలను నడుపుతున్నారు. ప్రధానంగా ఆపరేషన్ పవన్ కళ్యాణ్ కోసమే ముద్రగడను పార్టీలోకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఫుల్ ఫోకస్ ఆయనతోటి అక్కడ పెట్టించారు. సో ముద్రగడ ఆబ్వియస్లీ అక్కడే కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. జనసేనతో పాటు కూటమి నేతలకు
ఇదంతా కూడా ఒక ఎఫెక్ట్ చూపించేది. సో దీనికి కౌంటర్గా జనసేన వ్యూహకర్తలు కొత్త వ్యూహాన్ని రచించారు. తుని సభలో ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి ప్రత్యక్షమయ్యారు. ఆమెను ముద్రగడ పద్మనాభం కూతురని ఇంట్రడ్యూస్ చేశారు పవన్ కళ్యాణ్. అదే సమయంలో ముద్రగడ పెద్దవారు ఆయన కోపంతో 4 మాటలు అనొచ్చు అంటూ స్పీచ్ ఇచ్చారు. సింపుల్గా చెప్పాలంటే ముద్రగడ అభిమానుల మనసు దోచుకునే ప్రయత్నం చేశారు పవన్. అంతేకాదు ముద్రగడ కుటుంబ సభ్యుల మద్దతు కూడా తనకే ఉందని ఆ వేదికగా చెప్పకనే చెప్పారు. ఈ విషయమే ముద్రగడ కోపానికి కారణమైంది. అందుకే ఆయన ఈ స్థాయిలో పవన్ టార్గెట్ చేసి పర్సనల్గా విమర్శలు చేశారు. పవన్ సినిమాల్లో నటించమంటే రాజకీయాల్లో కూడా అదే చేస్తున్నారని, తన పేరుతో రాజకీయం చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు ముద్రగడ. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అతిగా పెద్ద గౌరవిస్తున్నట్టుగా బయట నటన, లోపల కుళ్ళు కుతంత్రాలతోటి కుటుంబాన్ని విడదీయాలని, కుటుంబాన్ని అప్రదేశ్ పాలు చేయాలని చేస్తున్నది తెలియదు అనుకుంటున్నాడు. పాపం ఆయన పిల్లి పాలు తాగినప్పుడు ఎవరు చూడదనుకుంటారు, అలాగా వీరు చూడదనుకుంటున్నారు, తెలియదు అనుకుంటున్నారండి. నిజానికి ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల ప్రభావం చాలా ఎక్కువ. వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్. అందుకే చంద్రబాబు కూడా ఎక్కువ సీట్లు ఈ జిల్లాల్లోనే ఇచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కానీ ముద్రగడ వైసీపీలో చేరడంతో ఇప్పుడు ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే ఆయన కాపు ఉద్యమ నేత, కాపుల్లో ఒక కీలక నేతగా ముద్రగడ పద్మనాభం ఉన్నారు. అయితే పవన్ ఈ వ్యూహంతో ముద్రగడకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రాజకీయం కోసం తన కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ ముద్రగడ కూడా అదే స్థాయిలో సెంటిమెంట్ను తెరపైకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే 2 రోజుల క్రితం పవన్కు అనుకూలంగా ఓ వీడియో మెసేజ్ను రిలీజ్ చేశారు క్రాంతి. నేను క్రాంతి బార్లిపూడి. మొన్న నా వీడియోకి మీ స్పందన నాకు కొన్నంత ధైర్యాన్ని ఇచ్చింది. మీ పాజిటివ్ కామెంట్స్ వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నుండి పోటీ చేయడం మన అదృష్టం. ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురాన్ని బాగా డెవలప్ చేస్తారన్న నమ్మకం నాకుంది. పవన్ కళ్యాణ్ గారు గత 10 ఏళ్లుగా పార్టీని తన సొంత డబ్బుతో నడుపుతూ ఎంతోమంది రైతులకు అండగా ఉన్నారు. ఎటువంటి అధికారం లేకపోయినా ఎన్నో సమస్యలకు ఆయన స్పందించిన తీరు చాలా బాగుంది. అలాంటి నాయకులకి అధికారం వస్తే అసెంబ్లీలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. పాజిటివ్ పాలిటిక్స్ చేసి పవన్ కళ్యాణ్ గారిని మనమందరం బాగా అండగా నిలబడి భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపుదాం. అందుకు నా వంతు కృషి నేను బలంగా చేస్తాను. మీరు చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే. అందుకే ముద్రగడ కూడా పవన్ను మాత్రమే కాకుండా మొత్తం మెగా కాంపౌండ్ను లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. సో ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఎవరైనా తీవ్రంగా రియాక్ట్ అయితే మాత్రం కాపు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవడం ఖాయం. ఎందుకంటే ముద్రగడ చేసిన స్థాయిలో మళ్ళీ అటాక్ చేయాలంటే అది కాపు నేతే అయి ఉండాలి. అదే జరిగితే కాపు నేతలో పూర్తిగా కాకపోయినా కాస్తైనా విభజన రావడం ఖాయం. అది రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.